అందరికీ నమస్కారం. భగవద్గీతను తెలుసుకోవాలనే తాపత్రయమున్న ప్రతి ఒక్కరి కోసం సులభంగా సరళమైన తెలుగులో భగవద్గీతను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సహకరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. భగవద్గీతను తెలుసుకుందాం, సనాతన ధర్మాన్ని కాపాడుదాం. ప్రస్తుతం మనం భగవద్గీతలోని 3వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 3వ అధ్యాయాన్ని కర్మయోగం అని పిలుస్తారు. ఇందులో 42 శ్లోకాలున్నాయి. ఇదివరకటి వీడియోల్లో మనం 30 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. ఈరోజు 31 నుండి 37 వరకు గల శ్లోకాలు, వాటి భావాలను చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి ఆ శ్రీకృష్ణ పరమాత్మని మనసారా మననం చేసుకొని మన ఈరోజు వీడియోని ప్రారంభిద్దాం. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. హరే కృష్ణ 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 హరే హరే. జై శ్రీకృష్ణ. కర్మయోగంలోని 31వ శ్లోకం. ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఏమే మితమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ఈ శ్లోకానికి భావం: అసూయ లేకుండా శ్రద్ధాభక్తులతో నిరంతరం నా ఈ అభిప్రాయం ప్రకారం ప్రవర్తించే మానవులు కర్మబంధముల నుండి విముక్తులవుతారు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారని భావం. 3వ అధ్యాయంలోని 32వ శ్లోకం. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ విద్ధి నష్టాన చేతసః. ఏ త్వేతదభ్యసూయంతో నానుతిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్థాన్ విద్ధి నష్టాన చేతసః. ఈ శ్లోకానికి భావం: నా యందు అసూయచే ఎవరైతే నేను ఉపదేశించిన ఈ నిష్కామ కర్మయోగ విధానాన్ని నిందించి ఆచరించకుండా ఉంటారో వాళ్ళు అవివేకులు, అజ్ఞానులు, భ్రష్టులు అని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. ఇప్పుడు మనం 33వ శ్లోకం మరియు భావం తెలుసుకుందాం. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహః కిం కరిష్యతి. ఈ శ్లోకానికి భావం: జ్ఞానవంతుడైనా కూడా తన సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ తమ ప్రకృతినే అనుసరిస్తాయి. మరి అలాంటప్పుడు మనది కాని స్వభావం కోసం పట్టుదలతో ప్రయత్నించడం వలన ఏమి ప్రయోజనం అని భావం. 3వ అధ్యాయంలోని 34వ శ్లోకం. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్ఛేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. ఈ శ్లోకానికి భావం: ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలు ఉన్నాయి. ఆత్మానుభూతి మార్గంలో ఇవి ఆటంకాల వంటివి కనుక అట్టి రాగద్వేషాలకు మనిషి వసుడు కాకూడదు అని భావం. కర్మయోగంలోని 35వ శ్లోకం. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. ఈ శ్లోకానికి భావం: ఇతరుల ధర్మాన్ని బాగా అనుసరించడం కంటే లోటుపాటులతో అయినా తన ధర్మం తను పాటించడమే మేలు. స్వధర్మాచరణలో మరణమైనా మంచిదే, ఎందుకంటే పరధర్మాచరణ భయదాయకమైనది కనుక.
అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారు. ఇప్పుడు మనం 36వ శ్లోకం మరియు భావం తెలుసుకుందాం. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఈ శ్లోకానికి భావం: అర్జునుడు శ్రీకృష్ణుల వారిని ఈ విధంగా అడుగుతున్నాడు. అయితే ఓ కృష్ణ, ఇష్టం లేకపోయినా గాని మానవుడు దేనిచేత బలవంతంగా ప్రేరేపించబడుతున్నాడు, దేనిచేత పాప కర్మలను చేస్తున్నాడు అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు. 3వ అధ్యాయమైన కర్మయోగంలోని 37వ శ్లోకం. శ్రీభగవానువాచ కామయేష క్రోధయేషః రజో గుణసముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. కామయేష క్రోధయేషః రజో గుణసముద్భవః మహాసనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ఈ శ్లోకానికి భావం: శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఈ విధంగా చెప్తున్నారు. అర్జున, అది కేవలం కామమే. రజోగుణం వలన కలిగిన కామక్రోధాలు అన్ని పాపాలకు మూల కారణాలు. ఎంత అనుభవించినా తనివి తీరని కామము, మహాపాతకాలకు దారితీసే క్రోధము ఈ లోకంలో మానవుడికి మహాశత్రువులు అని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నారని భావం. ఇక ఈరోజు వీడియోలో మనం 31 నుండి 37 వరకు గల శ్లోకాలు, వాటి భావాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు కేవలం భావాలు మాత్రమే చెప్పుకొని ఈ భాగాన్ని ముగిద్దాం. భగవద్గీతలోని 3వ అధ్యాయంలోని 31 నుండి 37 వరకు గల శ్లోకాలకు భావాలను ఇప్పుడు తెలుసుకుందాం. అసూయ లేకుండా శ్రద్ధాభక్తులతో నా యొక్క ఈ అభిప్రాయాన్ని ఏ మనుషులైతే అనుసరిస్తారో వారు కూడా కర్మబంధాల నుండి విముక్తులవుతారు. నేను ఉపదేశించిన ఈ నిష్కామ కర్మ యోగ విధానాన్ని నిందించి ఆచరించినటువంటి వాళ్ళు అవివేకులు, అజ్ఞానులు, భ్రష్టులు అవుతారని తెలుసుకో. జ్ఞానవంతుడైనా కూడా తన సహజ స్వభావం ప్రకారమే ప్రవర్తిస్తాడు. ప్రాణులన్నీ తమ తమ ప్రకృతి స్వభావాన్నే అనుసరిస్తాయి. అలాంటప్పుడు నిగ్రహం వలన ప్రయోజనమేముంది? ఇంద్రియాలకు, ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలున్నాయి. ఆత్మానుభూతి మార్గంలో ఇవి ఆటంకాల వంటివి. కనుక అట్టి రాగద్వేషాలకు మనిషి వసుడు కాకూడదు. అవి మానవులకు బద్ధ శత్రువులు. చక్కగా ఆచరించబడిన ఇతరుల ధర్మం కంటే అంతగా సుగుణములు లేకపోయినా గాని స్వధర్మమే శ్రేయస్కరం. స్వధర్మాచరణం నందు మరణించడమైనా కూడా శ్రేయస్కరమే. ఎందువలనంటే పరధర్మాచరణ భయదాయకమైనది కనుక. అప్పుడు అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ విధంగా అడుగుతున్నాడు. ఓ వృష్ణివంశీయుడా, ఓ శ్రీకృష్ణ, ఇష్టం లేకపోయినా బలవంతంగా నియమించబడినట్లు మనిషి దేనిచేత ప్రేరేపితమవుతున్నాడు? మానవుడు దేని బలవంతం చేత పాపాలు చేస్తున్నాడు అని అడగగా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు. ఓ అర్జున, ఇది కేవలం కామమే. రజోగుణం వలన కలిగిన కామక్రోధాలు అన్నీ పాపాలకు మూల కారణాలు. ఈ వాక్యం మరొక్కసారి. రజోగుణం వలన కలిగిన కామక్రోధాలన్నీ పాపాలకు మూల కారణాలు. ఎంత అనుభవించినా తనివి తీరని కామము, మహాపాతకాలకు దారితీసే క్రోధము ఈ లోకంలో మానవుడికి మహాశత్రువులు. కనుక ఈ కామక్రోధాలనేవి పరమ శత్రువులు అని తెలుసుకో అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి వివరించారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి. అదేవిధంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి.
భగవద్గీతను తెలుసుకోవాలి అనుకునే వారికి మన వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి. వచ్చే వీడియోలో 38వ శ్లోకం నుండి 42వ శ్లోకం వరకు గల శ్లోకాలు, వాటి భావాలు చెప్పుకుందాం. అక్కడితో 3వ అధ్యాయం సమాప్తం అవుతుంది. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. కృష్ణార్పణం.